నేనైతే లాయర్ గారిని కలిసి మాట్లాడాను. మొత్తం మాట్లాడితే ఒక పెద్ద బయట ఇచ్చారు. అరౌండ్ 4 minutes 5 minutes బయట అయితే ఇచ్చారు. 2-3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసి నేను పెడతాం. మీకు మీరు చూడొచ్చు, కోర్టుకు వచ్చాయి ఇక్కడ డైరెక్ట్గా. అక్కడ ఆయన చెప్పిన తర్వాత నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మనకైతే సార్ అయితే బయట ఇచ్చారు. ఫుల్గా అప్డేట్ చేస్తాం 4 parts కింద. అండ్ సార్ అయితే వెళ్ళే థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. సారే అనమాట మనకు బయట ఇచ్చింది. సో ఫైనల్లీ వీడియో అయితే తీస్తాను, నేను పెడతా, కంప్లీట్గా పెడతా ఒక వీడియో. థ్యాంక్ యూ సో మచ్ సార్ టైం ఇచ్చినందుకు. విషయం ఏంటంటే నేను ఫ్యాక్టరీ గురించి చాలా వీడియోస్ అయితే చేస్తున్నా, కానీ నేను ఒక్కొక్క పీర్ల మ్యాన్ దగ్గరికి పనిచేసిన వాళ్ళ దగ్గరికి నేను తిరిగినప్పుడు నాకు కొన్ని విషయాలు అయితే తెలిసాయి. 10 years 20 years ఒక ఇష్యూ అయితే జరిగింది. ఒక ఫ్యాక్టరీ కోసం అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు పరంగా ముందుకెళ్లారని, హైకోర్టు వరకు వెళ్ళారని సంగతి తెలిసి గెలిచారని సంగతి మాకైతే తెలిసింది. సో అందులో మీరు ముఖ్య పాత్ర పోషించారని సంగతి మాకైతే దృష్టిలోకి వచ్చింది. సో ఆ విషయం ఏంటి, ఎప్పుడు జరిగింది, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వల్లరెడ్డి సత్యారావు గారు కేసు వేయడానికి అసలు కారణాలు ఏంటి సార్? ఇప్పటికి సుమారుగా 15 సంవత్సరాల క్రితం ది చోడవరం కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ గోవాడలో ఉన్నటువంటి సభ్యు రైతులందరూ కూడా షుగర్ సప్లై చేయడం, షుగర్ ఫ్యాక్టరీలో తయారవడం, దాన్ని గవర్నమెంట్ అజమాయిషీలో ఫ్యాక్టరీ నడవడం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గవర్నమెంట్ అధికారులు ఎండి పర్యవేక్షణలో అధికారులు ఫ్రమ్ టైం టు టైము ఆ షుగర్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాని మీద ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది గవర్నమెంట్కి. ఆ ట్యాక్స్ కట్టడంలో జాప్యం వల్ల ఆ రోజుల్లో వల్లరెడ్డి సత్యారావు గారు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ షుగర్ ఫ్యాక్టరీలో ట్యాక్స్ కట్టడంలో జరిగిన ప్రభుత్వ అధికారులు, అదే ఫ్యాక్టరీ అధికారులు చేసిన జాప్యం వల్ల ఫైన్ వేశారు. అంటే ఫైన్ తో పాటు గవర్నమెంటే వారికున్న రూల్ పొజిషన్ ప్రకారం ఫైన్ వేసి ఆ ట్యాక్స్ ని పే చేయమని ఒక తాకీదు ఇచ్చారు.